వినాయక చవితి అనగానే మన కళ్ళ ముందు పెద్ద పెద్ద గణేశ విగ్రహాలు, మోడకాలు, ఊరంతా గలగలాడే ఉత్సాహం గుర్తుకొస్తాయి. కాని ఈ పేరులో ఎంత అద్భుతమైన అర్థం దాగి ఉందో తెలుసా? వినాయక అంటే ఎవరికీ లోబడని సర్వాధీపతి, విఘ్నాలు తొలగించే నాయకుడు. కాబట్టి వినాయక చవితి అంటే సర్వాధీపతి గణనాథుని ప్రత్యేకంగా ఆరాధించే పవిత్రమైన రోజు. ఈ పండుగ కేవలమొక వేడుక మాత్రమే కాదు, అది కుటుంబ బంధాలను కలిపే సందర్భం. ఇల్లంతా ఒకచోట చేరి పూజలు చేసుకునే అనుభవం, చిన్నపిల్లలు శ్లోకాలు నేర్చుకునే సన్నివేశాలు, గణపతి నిజంగా కుటుంబంలో ఒక ప్రత్యేక సభ్యుడిలా అనిపించే భావతేగం ఈరోజు మనకు లభిస్తుంది. అయితే గణనాథుడి జననం వెనుక ఆశ్చర్యకరమైన కథ ఉంది. పార్వతీదేవి తన శరీరంలోని పసుపుతో ఒక చిన్న బాలుణ్ణి సృష్టించింది. ఆయనకేం తెలియదు, తల్లిని కాపాడే ధర్మమే అతని కర్తవ్యమైంది. ఆ సమయంలో ఇంటికి వచ్చిన శివుని కూడా లోపలికి అనుమతించలేదు. కోపంతో శివుడు అతనిని త్రిశూలంతో వధించాడు. తన చేతులతో సృష్టించిన బిడ్డను ఇలా కోల్పోయిన పార్వతి కన్నీరూ ఆకాశాన్నే కదిలించాయి. అప్పుడు శివుడు శాంతించి పశ్చాత్తాపపడి బాలుణ్ణి తిరిగి బ్రతికిస్తానని మాటిచ్చాడు. మొదట కనిపించిన ఏనుగుతలను అతని శరీరానికి జతచేసి కొత్త జీవమిచ్చాడు. ఆ క్షణమునుంచి గణనాథుడు మనకు తెలిసిన ఏనుగు ముఖంతో పునర్జన్మ పొందాడు. అంతేకాదు, శివుడు ఒక వరమిచ్చాడు. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించాలి అని. అందుకే ఆయనకు ఆదిపూజ్యుడు అనే గౌరవం దక్కింది. అందువల్ల వినాయక చవితి అనేది కేవలం ఉత్సవం కాదు, అది ఒక తల్లి ప్రేమ, ఒక తండ్రి కోపం, ఒక చిన్నారి ధైర్యం, ఇంకా ఒక కొత్త ఆరంభం. సమైన కథ. గణనాథుడు మనకు చెప్పే సందేశం ఏమిటంటే, అడ్డంకులు ఎప్పుడూ వస్తాయి, కాని వాటిని తొలగించే శక్తి ప్రతి మనిషిలో ఉంది. ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికి ద్వారం. గణపతి బప్పా మొరియా.